నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏందంటే ఇక తెలుసు కదా, మన మహేష్ గాడ్సే భారత యువసేన ఛానల్. ఇక మనవన్ ఛానల్ని రిపోర్ట్ కొట్టించారు. దాని రిపోర్ట్ కొట్టుడే 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 కొట్టించారు. మొత్తం మీద దాన్ని యాక్ చేపించాడు. ఎవడు మరి ఈ అవులగాడు, ఈ గాడిద ఎవడు అంటే ఎవడు మీకు తెలియదా? తీన్మార్ మల్లిగాడు, 420 గాడు. ఎందుకురా నీది? ఏమైందిరా? నువ్వు కూడా గా ఛానల్ నుంచే కదరా ఇంత పైకి వచ్చింది. మిగతా ఛానల్ని నువ్వు రిపోర్ట్ కొట్టించి అది యాగి చేపిస్తే ఏమొస్తుందిరా నీకు? ఏమొచ్చిందిరా? నీకంత భయం ఎందుకురా? పిల్లగాడు రోజు పేపర్ చదువుతుండు, నువ్వు రాసిన కుట్రలు, నువ్వు రాసిన దొంగ కథలు, నువ్వు చేసే పనులు అన్నీ చెప్తుండు. రోజు నా కథలు చెప్తుండు, నా దొంగ వ్యవహారం చెప్తుండు, నా లంగ వ్యవహారం చెప్తుండు అని రిపోర్ట్ కొట్టిస్తావురా? మళ్ళీ ఏమన్నా అర్థం పర్థం ఉన్నదిరా? మళ్ళీ నీది ఛానలేనా, ఎదుటోంది ఛానలేనా? నువ్వు మజి చేసుకుంటూ పోతే నీ కోసం నాలాంటి వాడు అనే ఏమంటారా? నేను నీ కోసం నువ్వు మంచి చేసుకుంటూ పోరా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ అంటున్నావు కదా, బీసీలకు మంచిగా చేస్తే మేము కూడా వస్తాం రా అని చెప్తాం. కానీ ఎన్నడన్నా వల్కరిచ్చినావురా నీ ముఖానికి? కానీ చేసేటోని నీ లంగ కథలు, దొంగ కథలు చెప్తోని ఆ మహేష్ గాడ్సే భారత యువసేన ఛానల్ని రిపోర్ట్ కొట్టిస్తేవి. ఏందిరా అది? రిపోర్ట్ రోజు కొట్టిస్తేవి. కొట్టి ఛానల్ మొత్తం మీద యాక చేపిస్తేవిరా. బోచిడికే గిట్లుంటాదిరా, గివ్వారా నీ కుట్రలు? బతికేనారా ఇది? ఇప్పటికేని రా 3 ఛానల్ అట, ఒక్కటి కాదురా 3 ఛానల్ పోయినాయి. 3 ఛానల్ పోయినాయి అని ప్రతిసారి చెప్తాడు. అలా నేను చూస్తుంటే అప్పుడప్పుడు ఏం చెప్పాలరా? నిన్ను మనిషి అంటారా? మళ్ళీ ఇక నిన్ను తిడితేనేమో కొంతమంది వాళ్ళు ఇల్లు ఉండి అంటారు. నాకు కూడా చెప్తారు అప్పుడప్పుడు, ఏ వద్దు తాత గా లంగ కోసం ఊరికే మాట్లాడి నీ పేరు ఖరాబ్ చేసుకోకంటాడు. నాకు మాట్లాడదామంటేనే పానం జల్లు అంటది. నీ గురించి నేను అందుకనే మాట్లాడను రా. ఎప్పుడన్నా ఒకటి ఏదైనా చేస్తేనే మాట్లాడతా. ఎప్పుడన్నా చూడు, నా ఛానల్ మొత్తం చూడుర్రా. నేను రోజు చేయను రా, ఎప్పుడో ఒకనాడు చేస్తా. ఇక ఇప్పుడు ఇవాళ ఎందుకు చేసినామంటే ఒక గిది కథ. ఆ పిల్లగాంది పొద్దుగాల అందులో లైవ్లో వస్తుంది, వేరే ఛానల్ తోడు పెట్టిండు. మళ్ళీ ఇంకా ఇది ఎక్కడ కొత్తగా వచ్చిందో హెచ్డి అనుకున్నా, భారత యువసేన హెచ్డి అని వచ్చింది. మరి భారత యువసేన ఛానల్ ఎటుపోయిందిరా అంటే అందులో చెప్తుండు. అందులో వస్తుంది మొత్తం మీద నన్ను రిపోర్ట్ కొట్టించుడు దొంగ గిదానే. మళ్ళీ ఓయ్ మనమడా చెప్పురా, నువ్వు మనిషివేనారా? నిజంగా కొట్టలేదని ఈ గుండె మీద చేసుకొని నేను రిపోర్ట్లు అసలే కొట్టేయలే, నా పని కాదు, అది నా నుంచి కాదు, నేను ఎన్నడూ చేయించలే అని చెప్పరా. నీ బోసిడికే నువ్వు మనిషి వారా? దాన్ని మనిషి అంటారా? ఇదారా ఛానల్ రిపోర్ట్ వచ్చేయడం? నీది ఒక పెద్ద ఘనకార్యమారా? ఇది పనారా? నీ గురించి మళ్ళీ ఎవడు మాట్లాడొద్దట. ఇటువంటి లంగ పనులు చేస్తా మాట్లాడరా? బోసిడికే తిడితేనేమో తిట్టిరా అంటారు, మళ్ళీ కాదంటారు. జనం రాష్ట్రంలో ఎట్టుర్రా అంటే ఇట్లా అయితేనేమో ఇట్లా అంటారు, అట్లా అయితేనేమో అట్లా అంటారు. మరి దీన్ని ఏమంటారు చెప్పురు నాకు? వాడిని తిడితేనేమో ఎందుకు తిట్టిరే, వాడు లంగా అంటారు. ఏం తిట్టాం, బంద్ చేద్దాం, వాని గురించే నోరు మూసుకుందాం. మరి ఇదేందిరా? ఈ కథ ఏందా అని ఇక గిట్టవంటోని తిట్టకుంటూ ఊకుంటారా? గిట్టవంటోని బతుకల మన్ను వస్తే తిట్టకుంటూ ఊకుంటారా? చెప్పురు ప్రజలారా. మంచి మంచి మేధావులు కూడా చెప్పురి, పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పురి. ఇది తప్ప అంటే మళ్ళీ మాట్లాడితే చెప్పుకొని తాను దాని గురించి మాట్లాడితే వాడు చేసే లంగ కథలే ఇట్టుండే. రిపోర్ట్ కొట్టిస్తాడే ఛానల్లో వాడన్నా? బేకారు మొఖం నా చెప్పు. మనిషి వారను గాడిది వారా? ఛానల్ రిపోర్ట్ కొట్టించాడు ఏందిరా బోచుడికే? మరి ఛానల్ రిపోర్ట్ కొట్టించే బదులు మరి మనిషి ఆడుంటే దేవులాడి పానమే తీయరాదురా, సంపరాదురా, ఓ పని అయిపోతుంది. ఇక ఛానల్ కొడితే ఏమొస్తుందిరా? మనిషినే చంపురి, వేటాడుర్రి, వస్తుంది కదా నీకు ఆ పని. ఛాయ పైసలు కానీ బ్లాక్మెయిల్ దాకా వచ్చినావు, కోట్లకి ఎదిగినావు. మరి ఆ పైసలు పెట్టి సుపారిని పెట్టి చంపిర్రా బోచుడికే? ఆ పనైనా చెయ్యి. పానం నిమ్మలం పడుతుంది. నువ్వు ఒక్కనివే ఉంది తెలంగాణలో ఛానల్, నువ్వు ఒక్కనివే నడిపించుకొని, నువ్వు ఒక్కనివే, నీకంటే మించిన వీరుడు సూర్యుడు ఎవరు లేడని బతుకుదు. నీ బతుకుల చెప్పు. నాకు మళ్ళీ రేగితే మళ్ళీ మెంటల్ కానీ నేను అట్టుంటుంది చెప్తున్నా బిడ్డ. నువ్వు ఛానల్ రిపోర్ట్ కొట్టించుడు బంద్ చేయరా బోసుడికే. ఎందుకురా? ఎవరిని బతుకులు ఎందుకురా మర్చిపోయేదురా? ఎవరిని బతుకులో మర్చి వస్తే నీ బతుకులు ఎవడన్నా వస్తారా? దేవుడన్నా వస్తారా? దేవుడు అనేవాడు ఉంటాడు రా బోసుడికే. నేను తప్పు మాట్లాడితే నన్ను కూడా ఎవడో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు నేనే సొక్కం, నేనే కరెక్ట్ అని అనుకోవద్దురు. ఎప్పుడు మనిషి భూమి మీదకి వచ్చి మంచి చేయాలరా బోసుడికే. నా మాటలు అట్నే ఉంటాయి, నా సిద్ధాంతం అయితేనే ఉంటుంది బిడ్డ. నువ్వు అట్లా చేసినావు అనుకో మంచిగా ఉండదని చెప్తున్నా. చూస్తూనే ఉండండి ప్రజలారా. మీరు కూడా చెప్పురు, నా తప్పు అయితే తప్పు అనాలి, ఒప్పు అయితే ఒప్పు అనాలి. నన్నేమో వెనకేసుకొని రావుడు కాదు. నా తప్పు అయితే చెప్పాలి,
ముఖం ముందర చెప్పాలని చెప్తున్నా ప్రజలారా. మేధావులు ఎంతోమంది చూస్తుంటారు. వాడు చేసే పని కరెక్టా, మేము చేసే పని కరెక్ట్ చెప్పండి. తప్పైతే తప్పనండి. చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ.